స్పెయిన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. అతివేగంగా ప్రయాణించిన రైలు పట్టాలు తప్పడంతో 78 మంది మరణించారు. 140 మందికి పైగా గాయపడ్డారు. గత 4 దశాబ్దాల్లో స్పెయిన్ లో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. స్పెయిన్ వాయువ్య ప్రాంతం గలీసియాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలివి. డి కాంపోస్టెలా స్టేషన్ కు దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకువచ్చిన రైలు వంతెన సమీపంలోని మలుపు వద్ద పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించగా 143 మంది గాయపడ్డారు. మాడ్రిడ్ నుంచి ఫెరోల్ వెళ్తున్న రైలు డి కంపోస్టెలా దగ్గరకు రాగానే 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైల్లో 218 మంది ప్రయాణికులతో పాటు 4 అధికారులు ఉన్నారు. పట్టణ పరిధిలో వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు ఉండగా రైలు మాత్రం గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని స్పెయిన్లోని ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతున్న రైలు పట్టాలు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బోగీలు ఢీకొట్టుకోవడంతో భూకంపం వచ్చినట్లు అనిపించిందని సమీపంలోనే ఉన్న ప్రజలు చెప్పారు. శవాలు చెల్లాచెదురుగా పడటంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. బోగీల నుంచి మంటలు, దట్టమైన పొగ వచ్చాయి. గంటల తరబడి శ్రమించిన అధికారులు 73 మృతదేహాలను వెలికితీశారు. మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, విచారణ తర్వాతే నిజాలు తెలుస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత 4 దశాబ్దాల్లో స్పెయిన్లో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదంగా అధికారులు దీన్ని పేర్కొన్నారు.